వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందుగా అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు అన్ని ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా జస్ట్ 149 రూపీస్కి మన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అవైలబుల్ ఉంది. అందులో అన్ని అంశాలను కూడా అప్లోడ్ చేసినాం, చేయబడును కూడా ఇంకా. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, చూద్దాం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమేమి అంశాలు ఉన్నాయనే విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజున్న టాపిక్స్లలో ఒకటి ధర్మ గార్డియన్ అనే ఒక సైనిక విన్యాసాల గురించి. రెండవది సైక్లోన్ అనే సైనిక విన్యాసాలు. ఈ రెండింటిని గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. అందులో భాగంగా ఫస్ట్ ధర్మ గార్డియన్ అన్నాం. ఈ ధర్మ గార్డియన్ అనే విన్యాసాలు ఇవి సైనిక విన్యాసాలు. ఇవి భారత్ జపాన్ దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలు ధర్మ గార్డియన్ అనే సైనిక విన్యాసాలు. అయితే ఇవి స్టార్ట్ జరగబోతున్నాయి. ఈ విన్యాసాలు ఫిబ్రవరి 25 నుండి 2025 ఫిబ్రవరి 25 నుండి మార్చి 9 వరకు ఈ ధర్మ గార్డియన్ అనే సైనిక విన్యాసాలు జరగబోతున్నాయి. ఎన్నోదంటే ఇది 6వ ఎడిషన్ ఈసారి జరగబోయేది. మౌంట్ ఫుజీ, జపాన్లోని మౌంట్ ఫుజీలో జరగబోతున్నాయి ఈ ధర్మ గార్డియన్ అనే సైనిక విన్యాసం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2025 ఫిబ్రవరి 25 నుండి మార్చి 9 వరకు 6వ ధర్మ గార్డియన్ అనే సైనిక విన్యాసాలు జపాన్లోని మౌంట్ ఫుజీలో జరగబోతున్నాయి. ఇవి ఒక సైనిక విన్యాసాలు. మనకు జపాన్ దేశానికి మధ్యన జరిగే సైనిక విన్యాసాలు అయితే ధర్మ గార్డియన్ అనే సైనిక విన్యాసాలు జరుగుతాయి మనకు జపాన్ దేశానికి. అదే మనకు జపాన్కు వైమానిక విన్యాసాలు అయితే షెన్యూ మైత్రి అనే వైమానిక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అదే మనకు జపాన్కు నావీ విన్యాసాలు అయితే జిమెక్స్ అనే విన్యాసాలు జరుగుతాయి. ఇదొక పాయింట్, వార్తల్లోకి వచ్చిన అంశాలు. ఆ తర్వాత సైక్లోన్ అనే విన్యాసాలు జరుగుతున్నాయి ప్రజెంట్. మనకు ఈజిప్ట్ దేశాల మధ్య సైక్లోన్ అనే విన్యాసాలు జరుగుతున్నాయి. ఇవి కూడా సైనిక విన్యాసాలే. ఈసారి జరుగుతుంది 3rd ఎడిషన్. ఇది 2025 ఫిబ్రవరి 10వ తారీఖు నుండి 23 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 23 వరకు జరగనున్నవి ఈ సైక్లోన్ అనే సైనిక విన్యాసాలు. ఎక్కడంటే రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ 3వ సైక్లోన్ అనే విన్యాసాలు జరుగుతున్నాయి మనకు ఈజిప్ట్ దేశాలకు మధ్య. ఎన్నో ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. ఓకేనా? ఇప్పుడు అలానే మనం చూసుకుంటే అదే భారత్ బ్రిటన్ ఉందనుకోండి. భారత్ బ్రిటన్ల మధ్య సైనిక విన్యాసాలు అయితే అగ్ని వారియర్. వైమానిక విన్యాసాలైతే ఇంద్రధనుష్. నౌకా విన్యాసాలైతే కొంకన్. ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే అగ్ని వారియర్. ఎయిర్ ఫోర్స్ అయితే ఇంద్రధనుష్. నేవీ అయితే కొంకన్. అలానే మనకు ఫ్రాన్స్కు ఆర్మీ ఎక్సర్సైజ్ అయితే శక్తి. ఎయిర్ ఫోర్స్ అయితే గరుడ. నేవీ అయితే వరుణ అనే విన్యాసాలు జరుగుతాయి. భారత్ ఫ్రాన్స్ సైనిక శక్తి, వైమానిక గరుడ, నేవీ అయితే వరుణ అనే విన్యాసాలు జరగనున్నవి. ఓకేనా? ఇదొక పాయింట్, వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒకటి. రెండవది రేఖా గుప్తా. సెకండ్ పాయింట్
రేఖా గుప్తా న్యూస్లోకి వచ్చింది. రేఖా గుప్తా ఈమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా 2025 ఫిబ్రవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది. ఈమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యే ఢిల్లీకి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈమె ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికైంది, ఈమె గతంలో చేసినది ఏంది, ఈమె ఏ రాష్ట్రంలో జన్మించింది, ఈమె ఢిల్లీకి ఎన్నో మహిళా ముఖ్యమంత్రి, ఈమె బీజేపీ పార్టీ తరఫున ఎన్నో మహిళా ముఖ్యమంత్రి, అసలు ఇండియాలో మొత్తం మహిళా ముఖ్యమంత్రులు ఏంది, అసలు ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి, ఆ ఢిల్లీలో బీజేపీ పార్టీకి ఎన్ని వచ్చినాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనే విషయాల గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా. రేఖా గుప్తా 2025 ఫిబ్రవరి 20వ తారీఖున ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా, ఢిల్లీకి 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు రేఖా గుప్తా. ఈ రేఖా గుప్తా అనే ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం జరిగింది షాలీమార్ బాగ్ అనే నియోజకవర్గం నుంచి. షాలీమార్ బాగ్ అనే నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమ్ ఆద్మీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అయిన వందన కుమారిపై ఈమె గెలుపొందడం జరిగింది. ఎవరంటే రేఖా గుప్తా, ఢిల్లీ 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఈమె గతంలో 1995 నుండి 96 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యదర్శిగా పనిచేసింది. ఈమె 1995 నుండి 96 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యదర్శిగా పనిచేసింది. ఆ తర్వాత 1996 నుండి 97 వరకు అదే ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీకి అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. ఈమె 1974 జులై 19వ తారీఖున హర్యానాలో జన్మించింది. 1974 జులై 19న హర్యానాలోని జులానాలో జన్మించడం జరిగింది. ఎవరంటే రేఖా గుప్తా. ఆమె ఢిల్లీకి 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఈరోజు ఫిబ్రవరి 20. మరి ఢిల్లీకి 4వ ముఖ్యమంత్రి అన్నాం. అసలు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళలు, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ ఎవరంటే సుష్మా స్వరాజ్. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి మహిళ. రెండవ మహిళ ఎవరంటే షీలా దీక్షిత్, రెండవ మహిళ. ఆ తర్వాత మూడవ మహిళ ఎవరంటే అతీషి మర్లేనా సింగ్, మూడవ మహిళ. ఆ తర్వాత 4వ మహిళ ఎవరంటే ఇప్పుడు రేఖా గుప్తా, 4వ మహిళ. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన 4వ మహిళ రేఖా గుప్తా. ఇందులో ఎక్కువ కాలం పనిచేసిందంటే షీలా దీక్షిత్ 15 సంవత్సరాల 25 రోజులు. ఇండియాలో ఇప్పటి వరకు 18 మంది మహిళలు ముఖ్యమంత్రులు అయితే 18 మంది మహిళలు ముఖ్యమంత్రి. మొదటి వరకు 17 మంది ఉండే. ఇప్పుడు ఈ రేఖా గుప్తా రావడంతో ఇండియాలో మహిళా ముఖ్యమంత్రుల సంఖ్య 18 అయింది. ఆ 18 మందిలో ఎక్కువ కాలం మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసింది షీలా దీక్షిత్. ఇది మనకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఇండియాకు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే సుచేత కృపలాని, ఉత్తరప్రదేశ్కు పనిచేసింది. రెండవ మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే నందిని శతపథి. ఏ రాష్ట్రం అంటే ఒరిస్సా. ఇప్పటి వరకు 18 మంది మహిళలు ముఖ్యమంత్రి అయితే అందులో ముస్లిం మహిళా ముఖ్యమంత్రులు 2 ఉన్నారు. అందులో ఒక ఆమె పేరు సయ్యద్ తయమూర్ అనే మహిళ. ఏ రాష్ట్రానికి పనిచేసిందంటే సైదా అన్వర్ తయమూర్ అస్సాం రాష్ట్రానికి పనిచేసింది ముఖ్యమంత్రి. రెండవ మెహబూబా ముఫ్తీ రెండవ ముస్లిం మహిళ. ఈమె జమ్మూ కాశ్మీర్ కు పనిచేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కు పనిచేసింది ఈమె. సైదా అన్వర్ తయమూర్ ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రానికి చేసింది. 1980 నుండి 81 వరకు ఈమె ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆ తర్వాత మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ అన్నాం. ఈమె 2016 నుండి 2018 వరకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. మరి మన ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 18 మహిళలు ముఖ్యమంత్రి అయ్యారన్నాం. ప్రజెంట్ ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి అన్నాం. ఆమె పేరు ఏంటంటే రేఖా గుప్తా అన్నాం. మరి రేఖా గుప్తా అనేటామా బీజేపీ పార్టీ నుండి ఇప్పటివరకు బీజేపీ పార్టీ తరఫున ఇండియాలో మొత్తం 18 మంది మహిళా ముఖ్యమంత్రులు అయితే బీజేపీ పార్టీ తరఫున మహిళా ముఖ్యమంత్రి ఎన్నో అంటే 5వ. ఇప్పటివరకు బీజేపీ పార్టీ తరఫున 5 మహిళలు ముఖ్యమంత్రి కావడం జరిగింది బీజేపీ పార్టీ తరఫున. అందులో సుష్మా స్వరాజ్ ఒక ఆమె. రెండో ఆమె ఉమా భారతి. ఇంకో ఆమె వసుంధర రాజే. ఇంకో ఆమె ఆనంది
బెన్ పటేల్, ఆనంది బెన్ పటేల్, ఇంకో ఆమె రేఖా గుప్తా. వీళ్ళ ఐదుగురు బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన మహిళలు. సుష్మా స్వరాజ్ అంటే ఢిల్లీకి పనిచేసింది, ఉమాభారత్ అంటే మధ్యప్రదేశ్, వసుంధర రాజా అంటే రాజస్థాన్, ఆనంది బెన్ పటేల్ అంటే గుజరాత్, ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా చేస్తుంది. రేఖా గుప్తా అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసినాము. ఈ ఐదుగురు బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రులైన మహిళలు. ఆ ఢిల్లీ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అన్నాం? 70 అన్నాం. అందులో బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 48. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని వచ్చినాయి అన్నాం? 22 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి రావడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఇదొకటి వార్తల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ మరొకటి వార్తల్లోకి వచ్చిన అంశం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలు మన ఇండియాలో జరగబోతున్నాయి. ఇండియాలో జరగబోవడం ఇది 3వసారి. ఇండియాలో ఆల్రెడీ ఇప్పటివరకు మిస్ వరల్డ్ పోటీలు 2 సార్లు జరిగాయి. 1996లో బెంగళూరులో జరిగాయి, 2024లో ముంబైలో జరిగాయి. 2024లో ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలు 71. ఇప్పుడు 72వ మిస్ వరల్డ్ పోటీలు మన ఇండియాలో జరగబోతున్నాయి 2025 మే 4 నుండి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయంటే హైదరాబాద్ లో జరగబోతున్నాయి. ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాలకు సంబంధించిన 120 దేశాల నుండి యువతులు, అమ్మాయిలు పాల్గొనబోతున్నారు. 17 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. 17 to 27 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ మిస్ వరల్డ్ పోటీలు ఈసారి మన ఇండియాలో జరగబోతున్నాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలు. ఈ మిస్ వరల్డ్ పోటీలు మన ఇండియాలో గతంలో 2 సార్లు జరిగాయన్నాం. అసలు మిస్ వరల్డ్ పోటీలు అనేవి స్టార్ట్ అయింది 1951లో మిస్ వరల్డ్ పోటీలు స్టార్ట్ కావడం జరిగింది. మరి ప్రజెంట్ మిస్ వరల్డ్ గా ఉన్న ఆమె పేరు క్రిస్టినా పిజ్కోవా, చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఆమె ప్రజెంట్ మిస్ వరల్డ్. క్రిస్టినా పిజ్కోవా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఆమె ప్రజెంట్ మిస్ వరల్డ్ గా పనిచేస్తున్నామా. ఈసారి జరగబోయే 72వ మిస్ వరల్డ్ పోటీలు అంటే ఇప్పటివరకు 71 సార్లు మిస్ వరల్డ్ పోటీలు జరిగితే మన ఇండియా నుండి మిస్ వరల్డ్ అయింది ఇప్పటివరకు ఎంతమంది అంటే మన ఇండియా నుంచి 6 మిస్ వరల్డ్ కావడం జరిగింది. అందులో ఒకటి 1966లో రీటా పారియా మిస్ వరల్డ్ అయింది. ఆ తర్వాత 1994లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయింది. ఆ తర్వాత 1997లో డయానా హెడెన్ మిస్ వరల్డ్ అయింది. ఆ తర్వాత 1999లో యుక్తాముఖి మిస్ వరల్డ్ కావడం జరిగింది. ఆ తర్వాత 2000 ఇయర్లో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కావడం జరిగింది. ఆ తర్వాత 2017లో మానుషి చిల్లార్ మిస్ వరల్డ్ కావడం జరిగింది. మన ఇండియా నుంచి 6 మిస్ వరల్డ్ అయ్యారు. ఇండియాలో ఈసారి మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇది ఎన్నోసారి అంటే 3వసారి జరగబోతున్నాయి. 2024లో మనకు మిస్ వరల్డ్ గా సెలెక్ట్ అయింది ఎవరంటే క్రిస్టినా పిజ్కోవా అనే ఆమె, చెక్ రిపబ్లిక్ దేశాన్ని. అలానే మిస్ యూనివర్స్ పోటీలు కూడా 2025లో మిస్ యూనివర్స్ పోటీలు 74వ మిస్ యూనివర్స్ పోటీలు జరగబోతున్నాయి. 2025 నవంబర్ 21న 74వ మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయంటే థాయిలాండ్ లో జరగబోతున్నాయి. మనకు 2024లో 73వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. ఎక్కడ? మెక్సికోలో జరిగాయి. మెక్సికోలో జరిగితే ఈసారి మిస్ యూనివర్స్ ఎవరు? ఈసారి మిస్ యూనివర్స్ ఎవరు? మన డెన్మార్క్ దేశానికి చెందిన విక్టోరియా కెజర్ తెల్వింగ్ అనేటామా ప్రజెంట్ మిస్ యూనివర్స్ గా పనిచేస్తుంది. ఆమె డెన్మార్క్ దేశానికి చెందిన 2024లో 73వ మిస్ యూనివర్స్ పోటీలు మెక్సికోలో జరిగాయి. మళ్ళీ 74వ మిస్ యూనివర్స్ పోటీలు 2025 నవంబర్ 21 జరగబోతున్నాయి. ఎక్కడంటే థాయిలాండ్ లో జరగబోతున్నాయి. మరి మన ఇండియా నుండి మిస్ యూనివర్స్ అయింది ఎంతమంది అంటే 3 మిస్ యూనివర్స్ అయ్యారు. 1994లో సుస్మితా సేన్, 2000 ఇయర్లో లారా దత్తా, 2021లో అరుణాజ్ సంధు మన ఇండియా నుండి 3 మిస్ యూనివర్స్ కావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మిస్ యూనివర్స్ పోటీలు జరగబోయేది అయితే థాయిలాండ్, మిస్ వరల్డ్ పోటీలు జరగబోయేది అయితే ఇండియా. జరగబోయే మిస్ యూనివర్స్ పోటీలు 74, జరగబోయే మిస్ వరల్డ్ పోటీలు 72. అంటే మనకి ఇప్పుడు జరగబోయే మిస్ వరల్డ్ పోటీలు ఎన్నోది? 72.
మానవుని గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి ఆర్టికల్ ఎన్నోది? 72. వర్ధమాన మహావీరుడు మరణించినప్పుడు ఆయన యొక్క ఏజ్ ఎంత? 72. మొదటి ఐఎన్సీ సమావేశంలో పాల్గొన్న సభ్యుల సంఖ్య 72. మనకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క స్టాచ్యూ ఎన్ని ఫీట్లు ఎన్ని అడుగులు ఉన్నది? 72 అడుగులే ఉంటుంది. ప్రజెంట్ నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య 72. అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య పనిచేసినప్పుడు ఆ టంగుటూరి అంజయ్య కాలంలో మంత్రులను జంబూ క్యాబినెట్ అని పిలిచేవారు. ఆ జంబూ క్యాబినెట్ లో మంత్రుల సంఖ్య కూడా 72 మంది. 72 మంది. ఓకేనా? ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా. నెక్స్ట్ మరొకటి జలాంతర్గామి మత్స్య 6000 అనే ఒకటి వార్తల్లోకి రావడం జరిగింది. జలాంతర్గామి మత్స్య 6000 లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించిన జలాంతర్గామే మత్స్య 6000 అనేది. దీన్ని విజయవంతంగా పరీక్షించారు. జనవరి 27 నుండి 2025 జనవరి 27 నుండి ఫిబ్రవరి 12 వరకు 500 మీటర్ల లోతులో ఈ మత్స్య 6000 అనే దాన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఎక్కడంటే చెన్నైకి సమీపంలోని కట్టుపల్లి పోర్టులో చెన్నైకి సమీపంలోని కాట్టుపల్లి పోర్టులో 500 మీటర్ల లోతులో ఈ మత్స్య 6000 అనే దాన్ని జలాంతర్గామిని పరీక్షిస్తే విజయవంతం కావడం జరిగింది. ఇది సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా 4వ తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే NIOT వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా 4వ తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే NIOT వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ NIOT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. దీన్ని 1993 నవంబర్లో ఈ NIOTని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం లేదు, జలాంతర్గామి మత్స్య 6000 అంటే లోతైన సముద్ర ప్రాంతంలో పరిశోధనలు చేసేందుకు ఇటీవల రూపొందించింది మత్స్య 6000. ఇది సముద్రంలో లోతైన ప్రాంతంలో 500 మీటర్ల లోపలికి వెళ్లి పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఇటీవల ఎక్కడ పరీక్షించారంటే చెన్నై సమీపంలోని కాట్టుపల్లి పోర్టులో పరీక్షించడం జరిగింది. ఓకేనా? ఇది ఒక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే ఫిలిప్పైన్స్ కి సంబంధించి మరొక న్యూస్ వార్తల్లోకి రావడం జరిగింది. భారత్ ఫిలిప్పైన్స్ల మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్ ఫిలిప్పైన్స్ దేశాల మధ్య 75 సంవత్సరాలు దౌత్య సంబంధాలు పూర్తయి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తే అందులో భాగంగానే తమిళ కవి తత్వవేత్త తిరువల్లువర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. భారత్ ఫిలిప్పైన్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభించి 75 సంవత్సరాలైన సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తే అందులో భాగంగా తమిళ కవి తత్వవేత్త అయిన తిరువల్లువర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మనకు ఎవరికి? ఫిలిప్పైన్స్. 1949 నవంబర్ 26 నుండి మనకు వారికి దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి ఫిలిప్పైన్స్. ఇటీవల మనం చెప్పుకున్నాం గత క్లాసులో భారత్ నుంచి ఫిలిప్పైన్స్ $200 మిలియన్ ఒక్క ఒప్పందాన్ని కుదుర్చుకుందని, ఆకాశ నిక్షేపణి కోసం $200 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుందని. ఈ ఆకాశ నిక్షేపణి 25 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించగలదని చెప్పుకున్నాం. అలానే 2022లో అదే ఫిలిప్పైన్ దేశం బ్రహ్మోస్ అనే క్షిపణి కోసం $375 మిలియన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని కూడా చెప్పాం. ఇంతకుముందేమో ఆకాశ నిక్షేపణి, ఫస్ట్ ఏమో బ్రహ్మోస్ అనే క్షిపణి, ఇప్పుడేమో ఆకాశ నిక్షేపణి. రీసెంట్ గా వాళ్ళకు 75 సంవత్సరాలు దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తే అందులో ఒక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. తిరువల్లువర్ తమిళ కవి తత్వవేత్త అయిన వ్యక్తి. ఆ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. ఆ మనీలాలో మనకు అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది. జాతీయ వరి పరిశోధన కేంద్రం అంటే ఎక్కడుంది? కటక్. ఆ కటక్లో జన్మించిన వ్యక్తి ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి జన్మించడం జరిగింది. ఓకేనా? ఇది ఒక పాయింట్ వార్తల్లోకి వచ్చిన అంశం.
ఇంకా ఫిలిప్పైన్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఆసియా ఖండంలో నోబెల్ అవార్డుగా భావించబడింది రామన్ మెగాసిస్ అవార్డు. ఆ రామన్ మెగాసిస్ అవార్డు ఇస్తున్న దేశం ఏదంటే ఫిలిప్పైన్స్ అనే దేశమే రామన్ మెగాసిస్ అవార్డును ప్రదానం చేస్తున్న దేశం. నెక్స్ట్ మరొక పాయింట్. రీసెంట్గా ఫోర్బ్స్ అనే పత్రిక ప్రపంచంలో అత్యంత పేద 10 దేశాలను ప్రకటించింది. ఫోర్బ్స్ అనే పత్రిక ప్రపంచంలో అత్యంత పేద దేశాల జాబితాను విడుదల చేసింది. 10 దేశాలు, వరుసగా 10 దేశాలు మాత్రమే ప్రకటించింది. అత్యంత 10 పేద దేశాలను ప్రకటిస్తే ఆ 10 పేద దేశాలు ఏంటేడో ఒకసారి చూద్దాం. ఒకటి దక్షిణ సుడాన్, అత్యంత పేద దేశంగా దక్షిణ సుడాన్ ప్రకటించింది. రెండవది బురుండి అనే దేశం 2వ ప్లేస్ లో నిలిచింది. బురుండి అనేది. తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 3rd ప్లేస్ లో ఉన్న దేశం. ఫోర్త్ది మాలావి. 5th మొజాంబిక్ అనే దేశం 5th ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత 6వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే సోమాలియా. 6వ స్థానంలో ఉన్న దేశం సోమాలియా. 7వ స్థానంలో ఉన్నది కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ 7వ స్థానంలో ఉన్న దేశం. ఆ తర్వాత 8వ స్థానంలో ఉన్నది లైబీరియా అనే దేశం. 9వది యెమెన్ అనే దేశం 9వది. ఆ తర్వాత లాస్ట్ 10వ స్థానంలో ఉన్న దేశం మడగాస్కర్. 10వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే మడగాస్కర్. ఇవి ప్రపంచంలో అత్యంత పేద దేశాలు, 10 పేద దేశాలుగా ఫోర్బ్స్ పత్రిక ఇటీవల ప్రకటించడం జరిగింది. 1 దక్షిణ సుడాన్, 2 బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మలావి, మొజాంబిక్, సోమాలియా, కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్, లైబీరియా, యెమెన్ అండ్ మడగాస్కర్. ఓకేనా, ఇదొక పాయింట్. న్యూస్ లోకి వచ్చిన దాంట్లో ఇదొక పాయింట్. నెక్స్ట్ జాతీయ జీవ వైవిధ్య సదస్సు ఈరోజు స్టార్ట్ అయింది. నేషనల్ బయోడైవర్సిటీ సమిట్ 2025 ఫిబ్రవరి 20 నుండి 22 వరకు 3 రోజుల పాటు నేషనల్ బయోడైవర్సిటీ సమిట్ జరుగుతుంది. ఈరోజు స్టార్ట్ అయింది జాతీయ జీవ వైవిధ్య సదస్సు. ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా కనహా శాంతివనంలో, రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ అయింది ఈరోజు జాతీయ జీవ వైద్య సదస్సు. దీన్ని మన తెలంగాణ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఈ సదస్సును ప్రారంభించడం జరిగింది. దీని ముగింపు రోజున మన తెలంగాణ గవర్నర్ హాజరు కావడం జరుగుతుంది. ఇది జాతీయ జీవ వైవిధ్య సదస్సు ఈరోజు స్టార్ట్ అయింది. నేషనల్ బయోడైవర్సిటీ సమ్మిట్ తెలంగాణలో ఫిబ్రవరి 20 నుంచి 22 వరకు జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ కావడం జరిగింది. మనకు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు కూడా ఉంది. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మనకు లాస్ట్ 2024 అక్టోబర్ 21 నుండి నవంబర్ 1 వరకు 16వ జీవ వైద్య సదస్సు జరిగింది. ఆ 16వ అంతర్జాతీయ జీవ వైద్య సదస్సు ఎక్కడ జరిగింది? కొలంబియాలోని కాలి అనే నగరంలో జరిగింది. కొలంబియా రాజధాని కాలి కాదు. కొలంబియా రాజధాని ఏదంటే బోగోటా కొలంబియా రాజధాని. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతుంది. మళ్ళీ 2022 ఇంతకంటే ముందు జరిగింది, 2022లో జరిగింది. ఎన్నోది? 15వది. ఆ 15వది ఎక్కడ జరిగిందంటే కెనడాలో జరిగింది. మళ్ళీ 2026లో జరుగుతుంది 17వ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ సమిట్. ఎక్కడ? ఆర్మేనియా దేశంలో జరగబోతుంది. మన ఇండియాలో ఒకసారి జరిగింది 2012లో 11వ జీవ వైద్య సదస్సు జరిగింది. ఎక్కడ? హైదరాబాద్ లో జరిగింది. 2012లో 11వ జీవ వైద్య సదస్సు ఎక్కడంటే హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు జరిగింది అయితే కొలంబియా, జరగబోయేది అయితే ఆర్మేనియా. అంతకుముందు జరిగింది ఎక్కడంటే కెనడా. అదే జీవ వైద్య సదస్సు ఫస్ట్ 1994లో ఎక్కడ జరిగింది అంటే బహుమస్ అనే దేశంలో జరిగింది. ఇప్పుడు ఈ పాయింట్స్ ఎందుకు వచ్చిందంటే నేషనల్ బయోడైవర్సిటీ సమిట్ జాతీయ జీవ వైద్య సదస్సు ఇప్పుడు మన తెలంగాణ రంగారెడ్డిలో జరుగుతుంది. కాబట్టి దాని బేస్డ్ అంతర్జాతీయ జీవ వైద్య సదస్సు ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరగబోతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగింది అనేది మనం చెప్పుకున్నాం. మరి అంతర్జాతీయ జీవ వైద్య దినం అంటే ఇప్పుడు మే 22 రాజా రామ్మోహన్ రాయ్ జయంతి కూడా. 1772 మే 2 రాజా రామ్మోహన్ రాయ్ జన్మించాడు, భారత పునర్జీవన పితామహుడు. ఆ మే 22 తెలంగాణ దళిత త్రయంలో ఒకరైన మాదిరి భాగ్యరెడ్డి వర్మ జయంతి కూడా మే 22.
మాదిరి భాగ్యరెడ్డి వర్మ అనే వ్యక్తి తెలంగాణ దళిత త్రయంలో ఒకరు. మాదిరి భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు, వీళ్ళ ముగ్గురిని కలిపి తెలంగాణ దళిత త్రయం అంటారు. ఆ బిఎస్ వెంకట్రావుని హైదరాబాద్ అంబేద్కర్ అని పిలుస్తారు. హైదరాబాద్ అంబేద్కర్ అని పిలిచింది అతన్ని. ఓకేనా. మన యుఎన్ఓ అనే సంస్థ 2010 సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది. అదే యుఎన్ఓ అనే సంస్థ 2011 నుండి 2020 దశాబ్దాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. ఓకేనా. ఇదొక పాయింట్ వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా. నెక్స్ట్ మరొకటి ఏంటంటే 23వ నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. ఈరోజు క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయితే 23వ నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 23వ నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఫిబ్రవరి 17 నుండి 20 వరకు ఎక్కడ అంటే చెన్నైలో జరిగింది. 23వ నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్. అయితే దీనిలో భాగంగా మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో మన తెలంగాణకు చెందిన ఒక క్రీడాకారిణి నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె దీప్తి జివాంజీ. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి జివాంజీ 400 మీటర్ల పరుగు పందెంలో ఈమె గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 57.82 సెకండ్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించింది. 23వ నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో దీప్తి జివాంజీ. ఆ దీప్తి జివాంజీ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందినామ. ఆ దీప్తి జివాంజీకి మనం రీసెంట్ గా అర్జున అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. ఆ దీప్తి జివాంజే 2024లో జరిగిన పారా ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కూడా సాధించింది. 2024లో జరిగిన పారా ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది దీప్తి జివాంజీ. ఆమెకి రీసెంట్ గా అర్జున అవార్డు ఇచ్చాం. ఆమె నిన్న 23వ నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది 400 మీటర్ల పరుగు పందెంలో. ఇది నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనం. అలానే వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కూడా ఈ ఇయర్ జరగబోతుంది. మన ఇండియాలోనే జరగబోతుంది. 2025లో 12వ వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్. ఇదేమో నేషనల్ పారా అథ్లెటిక్. నెక్స్ట్ జరగబోయేది వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. ఎప్పుడు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు 12వ వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. ఎక్కడంటే ఢిల్లీలో జరగబోతుంది. గతంలో 2024లో 11వ వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందంటే జపాన్లోని కోబా అనే నగరంలో జరిగింది. మరి వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎప్పటి నుండి జరుగుతుందంటే 1994 నుండి జరుగుతుంది. 1994లో ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే బెర్లిన్ అనే నగరంలో జరిగింది. ఇప్పటి వరకు 11 సార్లు జరిగింది వరల్డ్ పారా అథ్లెటిక్. ఇప్పుడు జరగబోయేది 12ది. ఇప్పటి వరకు 11 సార్లు వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగితే మన ఇండియాకు 13, 15, 17 మొత్తం 45 పథకాలు వచ్చినాయి. ఇప్పటి వరకు ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఇండియాకు వచ్చిన మొత్తం మెడల్స్ 45 వచ్చినాయి. అంటే ప్రపంచ పారా అథ్లెటిక్ లో ఇండియాకు వచ్చిన మెడల్స్ ఎన్ని 45 వచ్చినాయి. మనకు ఒలింపిక్స్ లో ఇండియాకి ఇప్పటివరకు వచ్చిన మెడల్స్ ఎన్ని 41 వచ్చినాయి. అదే వింటర్ ఒలింపిక్స్ లో ఇండియాకు వచ్చిన పథకాలన్నీ 0. అలానే పారా ఒలింపిక్స్ లో ఇండియాకు వచ్చిన పథకాలన్నీ ఇప్పటి వరకు 60. అలానే సమ్మర్ యూత్ ఒలింపిక్స్ లో ఇండియాకు వచ్చిన పథకాలన్నీ 23. అలానే వింటర్ యూత్ ఒలింపిక్స్ లో ఇండియాకు వచ్చిన పథకాలన్నీ 0. అలానే వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియా ఇప్పుడు సాధించిన పథకాలన్నీ 14. అలానే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఇండియా సాధించిన పథకాలన్నీ 3. ప్రపంచ పురుషుల బాక్సింగ్ లో ఇండియా సాధించిన పథకాలన్నీ 10. అలానే మహిళల ప్రపంచ బాక్సింగ్ లో ఇండియా ఇప్పటివరకు సాధించిన పథకాలన్నీ 43 పథకాలు ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో ఇండియా 45 పథకాలు వచ్చినాయి ఇప్పటి వరకు. సమ్మర్ ఒలింపిక్స్ లో 41 వచ్చినాయి. వింటర్ ఒలింపిక్స్ లో 0. పారా ఒలింపిక్స్ లో 60. సమ్మర్ యూత్ ఒలింపిక్స్ లో 23. వింటర్ యూత్ ఒలింపిక్స్ లో 0. వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియాకు 14. వరల్డ్ అథ్లెటిక్స్ లో 3. ప్రపంచ బాక్సింగ్ పురుషుల్లో 10. ప్రపంచ బాక్సింగ్ మహిళల్లో 43 పథకాలు వచ్చాయి. ఇవి ఈరోజు మనం డిస్కషన్ చేసిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్.
మనకు ప్రతిరోజు కూడా ఈవినింగ్ 7కు జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా 7కి మీకు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడింది. మీరందరూ చేయాల్సిన పని దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా చాలా అందరికీ థ్యాంక్స్. మన యాప్ను ఎక్కువ మంది ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్స్ మీకు. నేను ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు ఏ ఎగ్జామ్స్ రాసుకున్నా 100% మీకు ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్టును లింక్ చేస్తూ నేను మీకు నాలెడ్జ్ని 100% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. జై హింద్.